ఈ శుక్రవారపు రాత్రికాల శుభాలు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా అమ్మ? అందరూ బాగున్నారా? చల్లబడ్డారా? వేడికి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఎండలకి తాళలేక ఏం చేయాలి అర్థం కాక కరెంటు తీసేస్తూ ఉంటే ఇబ్బందులు పడుతూ ఎవరికి చెప్పుకోలేక ఎప్పుడు వర్షం పడుతుందా, ఎప్పుడు ఎండలు తగ్గితే ఎదురు చూసాం. దేవుని దయ వల్ల వర్షం పట్టదు, కానీ వేడని తగ్గినట్టే మాత్రం అనిపించట్లేదు. ఏది ఏమైనా దేవుడు మనందరినీ కూడా ఆరోగ్యంతో ఆశీర్వదించి మరలా ఆయన ఆలయానికి రాత్రికాల సమయంలో నడిపించి ఆయన ఆరాధించుకునే కృపనిచ్చినందుకు కృతజ్ఞతమై ఉన్నాం. కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థన చేసుకుని నేటి శుక్రవారపు విజ్ఞాపన కూడికను ముగించుకున్నాం. చదవబడిన ఈ ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తనలో మొదటి మాటగా 71వ అధ్యాయం 1వ వచనంలో చాలు, ఆయన శరణు వచ్చిన వారిని ఆయన సిగ్గుపరుస్తాడా? సిగ్గుపరచు. అలాగా దేవుడిని ఆశ్రయించి లేక దేవుడిని నమ్ముకుని నేను ఇలా అయిపోయాను అన్నవారు ఉన్నారా? లేదు. దేవుడు అంటున్నాడు, మీరు నమ్ముకోకే లేదా మీరు అడక్కే పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు. మీరు అడిగింది నేను ఇవ్వనేరుకున్నట్లు నా చెయ్యి మీకు కురచదు కాదు. మీరు అడిగితే, మీరు ప్రార్థన చేస్తే విననేరుకున్నట్లు నా చెవులు మందమైనవి కావు. అంటే శరణులు వచ్చేవారు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు ఆలకించేవాడిగా ఉన్నాడు. ఒకవేళ మంచివారు మనల్ని ఏదైనా ఆపద వచ్చినప్పుడు సహాయం కోరితే మంచివారు కదని సహాయం చేస్తామేమో, కానీ దేవుడు చెడ్డవారిని కూడా వారి కోసమే. ప్రభు చెప్తున్నాడు కదా, ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు, రోగిగా ఉన్నవాడికే కావాలి. 99 మంది రక్షణ పొందిన వారి గురించి నేను రాలేదు, తప్పిపోయిన ఒక్క గొర్రె కోసమే నేను వచ్చాను అంటున్నాడు. అంటే తప్పిపోయిన వారు కానీ, బాగోలేని వారు కానీ, అపాయంలో ఉన్నవారు కానీ ప్రభువా అని ఆయన శరణు వేడితే ఆయన ఏం చేస్తారంట? సిగ్గుపడరు. అదే కదా, యెహోవా నేను ఈ శరణు వచ్చి ఉన్నాను, ఆయన సిగ్గుపరచడు. ఇక ఈ మాటలు చెప్పుకుంటే సమయం అయిపోద్ది, కానీ ప్రతి వారము ఒక స్త్రీ గురించి మనము ధ్యానం చేస్తున్నాం కనుక అలాగ శరణు వచ్చి, అలాగ దేవుని శరణు వచ్చి లేదా దేవుడు పంపించిన వారి ద్వారా సహాయం పొంది సిగ్గుపడకుండా మేలు పొందిన ఒక స్త్రీని మనము గుర్తు చేసుకుని ఆమె నిమిత్తం కొన్ని మాటలు ధ్యానం చేసి నేటి వాక్యాన్ని ముగించుకుందాం. చదువుదాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం కానీ చదువు. తోడుకుని చాలు. యెహోషువ గ్రంథంలో ఈ 2వ అధ్యాయంలో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు స్వాస్థ్యాలు ఇస్తూ దాటుకుంటూ వెళ్తున్నప్పుడు యుద్ధం చేయవలసిన ఒక రాజ్యం వచ్చింది. ఆ రాజ్యం పేరు యెరికో. ఆ యెరికో ప్రాంతాన్ని జయించాలి. ముందుగా చిన్నది ఇవ్వకుండా పెద్దదాని మీద దేవుడు ముందు వారి కోసము యుద్ధం చేయటానికి పెద్ద పట్టణమే ముందు పెట్టాడు. అది యెరికో పట్టణం. యెరికో పట్టణం ఎలాంటిది అంటే కనుక దాని చుట్టూ ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారము ఎంత పెద్దదో కూడా గడిచిన దినాల్లో నేను చెప్పాను. ఎంత పెద్దది అంటే కనుక 5 గుర్రాలు కలిగిన రథము దాని మీద అవలేలుగా వెళ్ళిపోద్ది. 4-5 ఏనుగులు దాని మీద నడిచెళ్ళిపోవచ్చు. దాని మీద అంత పెద్ద గోడ మీద ఇదిగో రాహాబు అనే వేశ్య ఒక ఆవిడ ఇల్లు కట్టుకుని ఉంది. ఆ పట్టణం ఎంతైతే ప్రాకారం ఉందో ఆ ప్రాకారానికి ఒక మూలన గోడ మీద ఇల్లు కట్టుకుని ఉంటే
యెహోషువ ఆ వేగు చూడటానికి పంపించిన ఇద్దరు కూడా అనుమానం రాకుండా వేశ్య దగ్గరికి వెళ్తే అనుమానం రాదు కనుక వారు వేశ్య ఇంటికి వెళ్ళారు. వేశ్య ఇంటికి వెళ్ళినప్పుడు వారికి ఆ వేగు చూసేవారని అనుమానం కొంత వచ్చింది. రాజుకు ఆ సమాచారం తెలిసినప్పుడు కొందరిని అక్కడికి పంపిస్తే ఈవిడ వచ్చిన ఆ వేగు చూసేవారిని లేదా యెహోషువ పంపించిన ఇశ్రాయేలులో ఇద్దరిని ఏం చేసిందంటే మిద్ది మీద దాచి వారికి కనపడకుండా జనప కట్టెలు వారికి అడ్డంగా పెట్టింది, ఒక రాశిగా వారికి పెట్టింది. ఈ విషయాలన్నీ మనం బాగా గమనిస్తే మీరు చదువుకుంటూ వస్తే ఆ యెరికో స్థితిగతులు తెలుసుకోవటానికి, దాని పట్టణ ప్రాకారం గురించి, దాన్ని గెలవటానికి యెహోషువ పంపించిన ఇద్దరు వేగులు వారిని ఎవరు దాచారు అంటే గనక ఆ ప్రాంతంలో ఉన్న వేశ్య. ఏం పేరు ఆవిడది? ఏం పేరు? రాహాబ్ అంటే అర్థం ఏంటి? రాహాబ్ అంటే అర్థం ఏంటి తెలుసా? విశాలమైనది, లేక విస్తారమైనది, లేక స్వేచ్ఛగా ఉండేది. నిజంగానే ఆవిడ జీవితంలో విశాలం అంటే ఆవిడ కట్టుబాట్లు లేనిదిగా ఉన్నది. అంటే ఎక్కడికైనా తిరగవచ్చు, ఎవరితోటైనా వెళ్ళచ్చు. ఇక స్వేచ్ఛగా అడిగేవారు లేరు, ఏదైనా చేయొచ్చు. అందుకే అన్ని అర్థాలు ఇచ్చే పేరు కలిగిన ఆవిడ స్వేచ్ఛగా ఉంది, విశాలంగా ఉంది, లేక విస్తారమైనదిగా ఉంది. అంటే ఎవరు పిలిచినా పలికేదిగా ఉంది. అటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు అనుమానం రాదు, కానీ అలా వెళ్ళినప్పుడు తెలిసింది వారు వచ్చారు. అయితే ఈవిడ ఏం చేసిందంటే వారిని దాచింది. ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది. 4వ వచనం కానీ చదవండి. చాలా దాచిపెట్టింది. అదే కదా ఇప్పుడు వరకు మనం వివరించుకున్న వివరణ. ఆ మనుషులు ఏం చేసిందంట? దాచిపెట్టింది. వచ్చిన వారికైతే ఏం చెప్తుందంటే వారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు. వారు వచ్చిన పని, నా వృత్తిని వారు తీర్చుకున్నారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. ఒకవేళ మీరు వారిని వెంబడిస్తే, వారిని తరిమితే యోర్దాను అనేది దాటకుండా వారు మీకు దొరుకుతారు అని వారికి ఐడియా ఇచ్చి చెప్పేసింది. అయితే ఈ రాత్రి కాల సమయంలో యెరికో అనే పట్టణాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్నాడు. యెరికో అనే పట్టణాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్న పట్టణంలో వేశ్యగా ఉన్న ఈ రాహాబు అంటే యెరికో నశించిపోద్ది, పాపంలో ఉన్నవారు నశించిపోతారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు నశించిపోతారు, దేవుని ప్రజలు మాత్రమే ఉంటారు, దేవుని నమ్మిన వారు మాత్రమే ఉంటారు, దేవునికి ఇష్టమైన వారు మాత్రమే ఉంటారు, దేవుడు సిద్ధపరచుకుని ఏర్పాటు చేసుకున్నారు, ఆయన యందు రక్షణ పొందిన వారు మాత్రమే ఉంటారు. అంటే వేశ్యగా, పాపిగా ఉన్న ఆవిడ, లేకపోతే పాపము చేత ఉన్న, లేకపోతే ఈ దేవుని చేతికి అప్పగింపబడుతున్న యెరికో ఇప్పుడు ఏమైపోతుంది చెప్పాలి? యెరికో గోడలు కూల్చబడిని. అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేస్తున్నాడు దేవుడు? యెరికో పట్టణాన్ని ఇచ్చేస్తున్నాడు. అంటే నశించిపోయే యెరికోలో వేశ్యగా ఉన్నా కానీ తప్పించబడిన రాహాబు. ఇది ఎట్టికి పెట్టుకుంటే కనుక యెరికో నశించిపోతుంది, ఆ గోడలు కూల్చబడుతున్నాయి, అదంతా కాల్చబడుతుంది, కానీ అందులో వేశ్యగా ఉన్న రాహాబు తప్పించబడుతుంది. విచిత్రంగా ఉంది కదా. దీంట్లో విచిత్రమైన ఏమీ లేదు. యెరికో లాంటి పెద్ద పట్టణంలో ఉన్నా కానీ వేషధారిగా ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళవు, కానీ వేశ్యగా ఉన్నా కానీ దేవుని ఎదుట ఒప్పుకుంటే పరలోక రాజ్యం వెళ్తాం. అదేగా చెప్తున్నాడు, వేషధారికి ఏమాత్రం చోటు లేదు, వేశ్యకైనా నా దగ్గర వెలుగు ఉందని ప్రభు చెప్తున్నాడు. అక్కడ యెరికో పట్టణము దేవునికి ఇష్టమైనదిగా లేదు, కానీ ఈ వేశ్యగా ఉన్న ఆవిడ మొట్టమొదటిగా ఎలా ఉంది అంటే కనుక ఆమె ఉపాయము కలిగిన స్త్రీగా ఉంది. ఎలా ఉంది? ఉపాయం అంటే ఏంటి? అపాయం వచ్చేటప్పుడు ఉపయోగించేదే ఉపాయం. సహాయం తర్వాత విషయం,
ఉపాయము గల స్త్రీగా ఉంది. ఏంటా ఉపాయం అంటే కనుక వచ్చిన వారిని దాచింది. ఈవిడికి వచ్చే అపాయం ఏంటో తెలుసా? ఇలా చేసిందని తెలిస్తే ఎలా చంపుతారో వారికే తెలియదు కదా. అలాంటి సమయంలో కూడా ఉపాయాన్ని ఉపయోగిస్తుంది. ఈ స్త్రీ మొట్టమొదటిగా ఉపాయము కలిగింది, వచ్చిన వారిని దాచింది, వారిని అడిగిన వారికి తెలివిగా సమాధానం చెప్పి పంపించేసింది. అందుకనే మొట్టమొదటిగా వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం మంచివారమే లేకపోతే విశ్వాసులమే, కానీ క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని నేను అంగీకరించను అని ప్రభు చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, క్రియలు లేని విశ్వాసము చెప్పాలి మృతము, అంటే చనిపోయిన దాంట్లో సమాధి. చనిపోయిన శవం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదా? అలా ఆడుకున్నాం నిడిచోడు. చనిపోయిన శవం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. అలాగే విశ్వాసం అనేది ఉంటే, ఇదిగో ఇలా క్రియలు లేకపోతే కనుక అది కూడా మృతమైందే అని చెప్తున్నాడు. ఈ రాహాబు అనే వేశ్య అనే ఒక ముద్ర కలిగిన స్త్రీని మనము ఆ వేశ్య రూపంలో చూస్తే ప్రయోజనం లేదు, కానీ ఆవిడ అంతరంగాలు చూసిన దేవుని ఎదుట ఆవిడ అంతరంగం ఎలా ఉందో, ఆ దేవుడు ఆమె గురించి ఎంత గొప్పగా రాయించాడో, లేకపోతే వేశ్యగా ఉన్న ఆవిడికి పరలోకంలో ఎలా స్థానం ఇచ్చాడో పరిశుద్ధ గ్రంథం పరిశీలన చేస్తే ఈ వేశ్యనే అనేక మంది భక్తులు ఆవిడ క్రియల గురించి గుర్తు చేసుకుంటూ ఉన్నారు. యాకోబు పత్రిక చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం కానీ చదవండి, తొందరగా చదువుకుందాం. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? చదవండి. దేనివల్ల నీతిమంతుడు తీర్పు పొందాడు? క్రియ వల్ల. అంటే విశ్వాసులకు తండ్రి అబ్రహాము. ముఖ్య ఘట్టం ఏంటో తెలుసా? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవితంలో ముఖ్య ఘట్టం ఏంటో తెలుసా? క్రియ. ఏంటి ఆ క్రియ అంటే, నీకు లేక నీ వృద్ధాప్యం ముందు పుట్టిన నీ కుమారుని నాకు బలిచ్చే, మోరియా పర్వతం మీద తీసుకొచ్చి, ఆ పర్వతం మీద తీసుకొచ్చి నాకు బలిచ్చే. మారు మాట మాట్లాడలేదు. ఏంటి ప్రభా ఇస్తానన్నావు నువ్వే, అలాగే 25 సంవత్సరాలు చూశాను, ఏదో ఇచ్చావు, ఈ వయసులో మళ్ళీ బలి అని మాట్లాడా? మాట్లాడలేదు. ఏమాత్రం వెనుదీయలేదు. కుమారుడినా కానీ దేవుడు చూసుకున్నాడు అన్నాడు. కత్తిని ఇలా పైకెత్తేసాడు. చేసేసరికి ఆగో అబ్రహాము అన్నాడు దేవుడు. అంటే ఇక్కడ విశ్వాసులకు తండ్రి అనే అబ్రహాము జీవితంలో బలమైన క్రియ కుమారుని కూడా ఇవ్వడానికి వెనుదీయలేదు. అందుకనే క్రియలు ఉండాలని చెప్తూ ముందుగా ఈ రాహాబు దగ్గరికి వెళ్ళే కంటే అపోస్తుడైన యాకోబు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును గుర్తు చేస్తూ ఆ క్రియను గుర్తు చేస్తున్నాడు. చదవండి కిందకి. దేని మూలంగా విశ్వాసం పరిపూర్ణమైంది? క్రియల మూలంగా. విశ్వాసం పరిపూర్ణం ఎప్పుడవుతుందంటే కనుక క్రియల మూలంగా. అంటే దేవునికి ఇష్టమైన పనులు ఉండాలి, దేవుడు మనతో ఉన్నాడన్నా, దేవుని దగ్గరికి వెళ్తామన్నా, పరలోకం వెళ్తామన్నా విశ్వాసం మనలో ఉండాలి. రెండు కూడా బ్యాలెన్స్ కలిగి ఉండకపోతే, ఒక బిందులో నీళ్ళు ఎక్కువ పెట్టుకుని ఒక బిందులో నీళ్ళు లేకుండా ఖాళీ బిందు పెట్టుకుని కావిడి ఎదరికెళ్తుందా? కావిడి మోసేవాడికి ఒక బిందులో నీళ్లు లేకుండా ఒక బిందులో నీళ్లు పెట్టుకుని కావిడి పెట్టుకుంటే పట్టుకెళ్ళగలదా? విడిగా బిందునైనా పట్టుకెళ్ళదు, కానీ 2 బిందులను అలా కావుడితో పట్టుకెళ్ళడు. 2 బిందులు ఎలా ఉండాలంటే నీళ్లు సమానంగా ఉండాలి. అలాగే క్రియలు విశ్వాసం 2 సమానంగా ఉంటేనే మన దేవుడికి ఇష్టమవుతాం, ముందుకు వెళ్తామని యాకోబు గారు అబ్రహాము గురించి చెబుతూ తర్వాత మాటలు చదవండి. కాబట్టి దేవుని నమ్మెను, అటువలనే ఏం చెప్తాడు చూడు. ఈ మాటలను ఎందుకు చెప్పుకొచ్చామంటే, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము క్రియల మూలముగా ఎలాగైతే దేవునికి ఇష్టడుగా అయ్యాడో, మనందరికీ తండ్రిగా అయ్యాడో, ఇదిగో ఆయన పాద ధూళి కంటే లేకపోతే తక్కువగా ఉన్న ఈ వేశ్యను కూడా తీసుకొచ్చి ఆయనతో సమానం చేస్తుంది వాక్యం. నేను చెప్పే మాట ఏంటంటే,
మనము చిన్న చూపు చూసి తక్కువ చూపు చూసేవారిని, లేకపోతే సమాజము తక్కువగా చూసేవారిని దేవుడు ఏ స్థానం ఇచ్చాడు చూడండి. రాహాబు అనే వేశ్యకి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో సమానంగా చేశాడు. అటువలే అని ప్రస్తావిస్తున్నాడు భక్తుడు. ఎలాగైతే క్రియల మూలంగా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా అయిపోయాడు, దేవునికి ఇష్టడుగా అయిపోయాడో, అటువలే రాహాబు అనే వేశ్య కూడా. చదువు. దేవునికి స్తోత్రం. దేని మూలంగా అంట? ఈవిడ పాపి, ఈవిడ జీవితంలో వేశ్య అనే ట్యాగ్ ఉన్నది, అంటే వేశ్య అనే పేరు ఉన్నది, పాపాత్మురాలు అనే పేరు ఉంది. కానీ దేవుని దృష్టిలో క్రియల మూలంగా ఏమైపోతుందండి? ఇప్పుడు నీతిమంతురాలుగా మార్చబడిపోతుంది. ఈవిడికి విశ్వాసం ఉందా అంటే ముందు వచ్చిన వాళ్ళకి వెళ్తే ఆ విశ్వాసం కూడా మనకే కనబడుతుంది. విశ్వాసం ఉంది ఆవిడికి, ఆ విశ్వాసం లోనుంది. ఇప్పుడు క్రియారూపకంగా వచ్చిన వారికి ఏ దేశాన్ని అయితే దేవుడు ఎవరికి ఇస్తున్నారో వారికి సహాయము చేస్తుంది. అందుకనే ఈవిడ గురించి యాకోబు గారే కాదు పౌలు గారు కూడా విశ్వాసుల జాబితాలో ఈవిడ పేరుకేసింది. అంటే విశ్వాసుల జాబితాలో ఎందరో వందల కొలది విశ్వాసులు ఉంటే, మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చదువుకున్నప్పుడు దాంట్లో 32 పేర్లు మాత్రమే ఉంటాయి. విశ్వాసుల వీరుల జాబితా, విశ్వాసుల వీరుల పట్టికలో 32 పేర్లు ఉంటాయి. అందులో ఈ రాహాబు పేరు కూడా ఉండదు. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30 వచనం కంటే చదవండి. 31 వచనం. విశ్వాసమును బట్టి ఇంకెందుకు ఇంకేం చదువుకుంటే వెళ్ళిపోతాం ఇంకను అంటే విశ్వాసం కాడ ఆగుతున్నాం. రాహాబు అనే వేశ్య గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ వచనం మనం కరెక్ట్గా చదువుకోవాలి. దేన్ని బట్టి అంట? విశ్వాసును బట్టి. విశ్వాసుల వీరుల జాబితా అనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అనేక మంది ప్రవక్తలు గొప్పవారిని చెప్పుకుంటున్న పరిశుద్ధ గ్రంథంలో ఈ అధ్యాయంలో 32 పేర్లు మాత్రమే ఉన్నాయి. అందులో ఇదిగో వేశ్య, లేకపోతే పాడైపోయింది, చెడిపోయింది, సమాజానికి దూరంగా ఏదో గోడ మీద ఒక మూలన చిన్న ఇల్లు కట్టుకుంటుంటున్న ఆవిడ ఇదిగో 32 మందిలో ఒకటిగా, లేకపోతే విశ్వాసుల వీరుల జాబితాలో ఒకటిగా పేరు ఎక్కింది, అనగా పరలోకంలో స్థానం సంపాదించుకుంది. అంటే ఆవిడ గురించి రాయబడింది ఏంటో తెలుసా? అక్కడ రాస్తున్న మాటలు ఏంటో తెలుసా? అబ్రహాం ఎలాగైతే విశ్వాసులకి తండ్రిగా క్రియల మూలంగా దేవునికి ఇష్టడుగా అయ్యాడో, దేవుడికి స్నేహితుడయ్యాడో, అలాగే ఈవిడ విశ్వాసాన్ని బట్టి క్రియలను బట్టి పరిశుద్ధ గ్రంథంలో లేకపోతే పరలోకంలో రాసిన జీవ గ్రంథంలో ఈవిడ పేరు ఎక్కబడింది. ఈ రాత్రికాల సమయంలో ఎవరినైతే తక్కువ అనుకుంటామో, ఎవరినైతే చేదరించుకుంటామో, ఎవరైతే చిన్న చూపు చూస్తామో దేవుడు వారిని ఉన్నతంగా నిలబెట్టేవాడు. ఇదిగో ఎరుకో అనే మహాపట్టణము కోల్చబడింది, కాల్చబడింది, ప్రాకారము కలిగిన ఆ పెద్ద గోడలన్నీ కూలుకొని, కానీ అందులో విసర్జింపబడి ఆ పట్టణానికి ఏమాత్రం సంబంధం లేకుండా గోడ మీద ఒక మూలన చిన్న ఇల్లు కట్టుకుని ఉంటున్న రాహాబు అనే వేశ్య మాత్రం ఇదిగో జీవగ్రంథములో పేరు సంపాదించుకుంది. ఆ కాలిపోయిన పట్టణంలో నశించిపోకుండా దేవుని చేత రక్షింపబడింది. తన మాత్రమే కాదు, తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఇదిగో దేవుని జీవగ్రంథంలో లేదా పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసులకు మాదిరిగా ఆ దేవుని పిల్లలని చెప్పుకుంటున్న మనకు ఒక మూల పాఠం ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో మన ముందు కనబడుతూ ఉంది. రాహాబు అనే వేశ్య గురించి మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా ఆమె ఉపాయము కలిగినది. వచ్చిన వారికి అపాయం కలగకుండా వారికి సహాయం చేసిన ఈవిడికి అపాయం కలగకుండా ఉపాయంగా, యుక్తిగా సమాధానం చెప్పింది. చదవండి ఒకసారి ఆ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి ఎక్కడుందో ఆ పౌలు గారు అక్కడ చక్కటి మాట సంపాదిస్తారు. మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందు ఉంది. చాలు, మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం ఉంది. అందుకనే ఆవిడ గ్రహింపు కలిగి ఉంది. ఈ పట్టణం కాల్చబడుతుంది, మీ దేవుడు ఈ పట్టణాన్ని మీకు ఇస్తున్నాడు అన్న మాటలు, చక్కటి మాటలు చెప్తుంది. చదువు, ఇంకో మాట చదువు. లూకా సువార్త 3వ అధ్యాయము 8-9 వచనాలు చదువు. ఇప్పుడే గొడ్డలి మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి.
ఆ. ఎక్కడుందంట? గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది అంటే నరకటానికి సిద్ధంగా ఉంది. చెట్టు మానవుడికి సాదృశ్యము, అలాగే మన అంతము కూడా మన దగ్గరికి వచ్చేసి ఉంది. ఫలించకపోతే చెట్టుని ఎలాగ నరికేస్తామో, ఇంతకాలం ఆయుష్ ఇచ్చి చూస్తున్న దేవుడు మన జీవితంలో ఫలాలను చూడకపోతే కనుక మనల్ని కూడా తీసివేస్తాడు. రాహాబుని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు రాహాబు సమాజంలో చెడ్డదిగా కనపడుతుంది, కానీ దేవుని దృష్టిలో ఇష్టురాలుగా కనపడుతుంది. ఏంటంటే ఆవిడకి దేవుడు అంటే విశ్వాసం ఉంది. వృత్తిరీత్యా ఒకవేళ అలాంటి తప్పులు చేసి ఆ ముద్రను కలిగి ఉందేమో, కానీ ఆ విశ్వాసం కలిగిన స్త్రీ అవకాశం వచ్చినప్పుడు క్రియలు రూపముగా మంచి పనులు చేసి దేవునికి ఇష్టురాలుగా అనిపించుకుంటుంది. దేవుని పిల్లలుగా వచ్చిన లేదా దేవుని పిల్లల పక్షంగా వచ్చిన ఇద్దరు వేగులు వారికి ఆశ్రయం ఇచ్చింది. వారికి నష్టం కలిగజేయడానికి ఎరుకో మనుషులు వచ్చినప్పుడు యుక్తిగా సమాధానం చెప్పి అపాయం నుంచి తప్పించుకునే ఉపాయం కలిగిన స్త్రీగా ఉంది. రెండవదిగా ఆవిడలో ఉన్న రెండవ లక్షణం ఏంటో తెలుసా? ఆవిడ ఏమి తెలుసుకుంది అంటే, లేకపోతే ఆమె ఏమి ఎరుగుంది. అర్థమవుతుందన్నమాట. ఆమె ఏమి ఎరుగుంది అంటే ఏమి తెలుసుకుని ఉంది. మొట్టమొదటిగా ఆవిడ ఉపాయం కలిగిన స్త్రీగా ఉంటే, రెండవదిగా ఏం తెలుసుకుని ఉంది. చదవండి అదే అధ్యాయంలో 2వ అధ్యాయం 9-10 వచనం. ఈ క్రియలు చేయటానికి ఆవిడ ఏమి తెలుసుకుని ఉండి ఈ క్రియలు చేసింది? యెహోషువ గ్రంథం దొరికిందా? తీసారా? యెహోషువ గ్రంథం అందరూ తీసుకోండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి. యెహోషువ గ్రంథంలోనే 2వ అధ్యాయంలో రాహాబు అనే వేశ్య గురించి రాయబడిన మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఆ స్త్రీలో ఉన్న లక్షణము ఆమె ఉపాయము కలిగింది. రెండవదిగా ఆమె ఏమి కలిగింది అంటే గనక ఆవిడ చెప్తుంది. ఏంటో తెలుసా? ఆ 9వ వచనం కనుక మనం చదివితే ఆ మిద్దె మీద ఉన్న ఇద్దరి దగ్గరికి వెళ్ళి ఏం సంభాషణ చేస్తుందో తెలుసా? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఏ దేశ నివాసులందరికీ ఉన్న ధైర్యము చెడుననియు నేను ఎరుగుతాను. ఈవిడికి తెలిసిందేంటో తెలుసా? దేవుని పిల్లలకు మాత్రమే దేవుడు స్వాస్థ్యాలు ఇస్తాడు అని. అంటే దుష్టుడు ఎంత ప్రబలినా కానీ, దుష్టుడు ఎంతకాలం ఈ లోకంలో ఉన్నా కానీ వాడికి విజయం అనేది ఉండదు. ఈవిడ ఎరిగున్నది ఏంటో తెలుసా? దేవుని పిల్లలకు దేవుడు విజయం ఇస్తాడు. ఈవిడ ఎరుగున్నది ఏంటంటే దేవుని పిల్లలకు దేవుడు విజయం ఇస్తాడు. అటువంటి ఒకవేళ ఇలా ఆశ్రయం ఇచ్చానని తెలిస్తే నన్ను చంపేస్తారు కదా అని అనుకుంటలేదు. దేవుడు విజయం ఇస్తాడు. మీకు ఇచ్చినప్పుడు మీకు ఆశ్రయం ఇచ్చిన నాకు కూడా విజయం ఇస్తాడు. నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఈ రాత్రికాల సమయంలో రాహాబుకున్న అటువంటి ధైర్యం మనకుందా? మనం ఎరిగి ఉన్నామా? ఏ స్థితిలోనైనా దేవుడు నన్ను విడిచిపెట్టడు. కురుపులతో నశించిపోవటానికి భార్య కూడా చేదరించి చావు అని విసర్జించుకున్న యోబును దేవుడు విడిచిపెట్టాడా? మరలా రెండంతలుగా ఆశీర్వదించు అంటే యోబు ఎరిగి ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే దేవుడు ఇవ్వగలడు, తీసుకోగలడు. ఆయన ఏ స్థితిలోనైనా యథార్థవంతుడే, ఆయన ఘనత వహించగలిగిన వాడే అని చెప్తున్నాడు. అబ్రహాం గురించి రాయబడిన మాట్లాడి తెలుసా? అబ్రహాం గురించి రాయబడిన మాట్లాడంటే ఒకవేళ నా కుమారుని చంపేసిన మృతుల్లో సహితం ఆయన లేపగలడన్న విశ్వాసం అంట. అందుకని కత్తి ఎత్తేసాడు. ఇంకా గట్టిగా గంభీరంగా చెప్తున్నారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, ఈ వేయడం గల అగ్నిగుండం మమ్మల్ని ఏమీ చేయలేదు. అంటే దేవుని గురించి మనం ఎరిగి ఉండాలి. ఈ రాహాబు అనే వేశ్య రెండవదిగా దేవుని గురించి ఎరిగి ఉంది. ఆవిడ మనసులో దేవుని గురించి ఎంత ఉన్నతంగా ఉందో తెలుసా?
ఈ ఎరుకో ఇంత ప్రాకారం కలిగిన పట్టణంలో ఉండి ఆ ప్రాకారం మీద ఉన్న గోడ మీద నివాసం చేస్తూ ఉండి, కానీ ఇద్దరు వస్తే, వేగులు వారు వస్తే ఆవిడ విన్న దాన్ని బట్టి అమ్మా మీటింగ్ ఆవిడ విన్న దాన్ని బట్టి, దేవుడి గురించి తెలుసుకున్న దాన్ని బట్టి ఏం చెప్తుందో తెలుసా? మీ దేవుడు ఏం చేస్తారంట? మీకు విజయాన్ని ఇస్తానే ముందుకెళ్ళిపోతున్నాడు. ఇంకో మరొక విషయం, మూడవదిగా రాహాబుకి దేవుని గురించిన అవగాహన ఉంది. మొట్టమొదటిగా ఉపాయం కలిగింది, దేవుని గురించి ఎరిగున్నది. మూడవదిగా దేవుని గురించిన అవగాహన ఉన్నది. ఏముంది? అవగాహన. కొన్ని విషయాల్లో మనకు అవగాహన ఉంది. అందుకనే ఇది చేస్తానంటావా? దేవుడు ఇది చేస్తానంటావా? ఆయనకి నేను ఇష్టమేనంటావా అని నువ్వు కొంచెం అనాలోచితంగా ఉంటావు, సందేహంగా ఉంటావు. కానీ ఈవిడికి దేవుని గురించిన పూర్తి అవగాహన ఉంది. చదువుతా ఆ మాట కూడా. 11వ వచనం, 2వ అధ్యాయమే, యోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. మేము వినినప్పుడు పైన ఆకాశమందును, ఎక్కడంట? ఇంకా ఆకాశానికి భూమికి దేవుడు ఆయనే అయితే ఇంకెన్ని పెట్టుకున్నా ఇంకెన్నున్నా అవి వ్యర్థమని ఆవిడకి అవగాహన ఉంది. ఆవిడకి పూర్తి అవగాహన ఉంది. ఆకాశానికి భూమికి ఆయనే దేవుడు. ఆయన గురించి విన్నప్పుడు, ఆయన శక్తి సామర్థ్యాల గురించి విన్నప్పుడు, పరో ఎదుట మీ గురించి దేవుడు చేసిన అద్భుతాలు విన్నప్పుడు, ఆయన ఎర్ర సముద్రాన్ని ఆరణ్యాలుగా మార్చినప్పుడు విన్నప్పుడు, రక్తముగా మార్చినప్పుడు, కప్పలను పంపించినప్పుడు, పేళ్లను, తెగులను, వడగండ్లను కురిపించినప్పుడు ఇవన్నీ వింటే కనుక మా గుండెలో కరిగిపోయి ఇవన్నీ విన్న రాహాబుకు మూడోది ఏంటో తెలుసా? పూర్తి అవగాహన దేవుడి గురించి ఉంది. నేను చెప్పి మాటలు అర్థమవుతున్నాయండి. రాహాబుకు మూడోదిగా దేవుని గురించి పూర్తి అవగాహన ఉంది. మరి క్రైస్తవుడిగా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి బాల్యము నుంచి క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తూ ఉన్న నా జీవితంలో రాహాబు వలె పూర్తి అవగాహన దేవుని గురించి ఉందా? దేవుని గురించి పూర్తి అవగాహన ఉందా? ఆకాశం ఆయన సింహాసనమని, భూమి ఆయన పాదపీఠమని చెప్తూ ఉంటే విన్నావు, చదువునప్పుడు చూస్తున్నావు. కానీ తప్పు చేసినప్పుడు ఆయన ఆకాశం అందున నేను భూమి మీద ఉన్నాను, ఆయన అన్నీ చూస్తున్నాడే ఉన్న భయం కలిగి ఆగేవా? లేకపోతే దేవునికి విరోధమైంది అని ఎప్పుడైనా దేవుడు చూస్తున్నాడని యోచించగలిగావా? ఎందుకు అలా చేయలేకపోతున్నావు అంటే నీ దేవుని గురించి నీకు పూర్తి అవగాహన లేదు. ఆయన చూస్తున్నాడని, ఆయన పైన ఉన్నాడని, నువ్వు కింద ఉన్నావని నీ దేవుని గురించి నీకు పూర్తి అవగాహన లేదు. మూడో విషయం, రాహాబులో దేవుని గురించి పూర్తి అవగాహన కలిగింది. మొట్టమొదటిగా ఉపాయం కలిగింది, రెండవదిగా దేవుని ఎరిగి ఉంది, మూడవదిగా దేవుని గురించి పూర్తి అవగాహన కలిగింది. నాలుగో విషయం చదువు. పేతురు రాసిన 2వ పత్రిక, క్షమించండి, మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఏమవుతున్నారంట వాక్యానికి? ఆమె చదువుతారు సరిగ్గా, నేను చదువుకున్నా. మళ్ళీ చదువు గట్టిగా. వాక్యము నా కాదు, వాక్యము నాకు. ఏమైపోతున్నారు చెప్పండి. విధేయులు అవుతున్నారా? చదవండి మళ్ళీ. విధేయులు కదా, అవిధేయులు. నేను చెప్పేది అది కదా. విధేయులు అంటున్నారు మీరు. విధేయులు అంటే లోబడటం, అవిధేయులు అంటే వ్యతిరేకించటం. చిన్న పదమే అక్షరం మారితే అర్థం మారిపోతుంది. వాక్యానికి ఏమైపోతున్నారు? అవిధేయులైపోతున్నారు. అందుకనే పూర్తి అవగాహన వాక్యం గురించి, దేవుని గురించి అర్థం అవ్వట్లేదు. చదువు, కిందకి చదువు. దానికే వారు అవిధేయంగా ఉంటాకే నియమింపబడ్డారు. మనం ఎలా ఉండాలంట? పూర్వపు చీకటిలో ఉన్నాం, వాక్యం ఎరిగిన తర్వాత వెలుగులోకి వచ్చాం. వెలుగులోకి వచ్చిన మనము
దేవుని గుణాతిశయాలు ప్రచురం చేసేవారుగా ఉండాలి. ఈ రాహాబు అనే వేశ్య పూర్తి అవగాహన కలిగి ఉండి దేవుని కార్యాల గురించి వివరణ చేస్తుంది. ఏమంటుందో తెలుసా? మీ దేవుని గురించి మాకు తెలుసు, ఆయన ఆకాశమందు భూమి యందు దేవుడు అంటే ఆవిడ ఏముందంటే చీకటనే పాపం నుంచి, చీకటనే ఆ లోకం నుంచి దేంట్లోకి వచ్చేసింది? ఇప్పుడు వాక్యం అనే వెలుగులోనికి వచ్చింది. అందుకనే ఆవిడికి దేవుని గురించి పూర్తి అవగాహన కలిగింది. మరి నీవు నేను అవగాహన లేని వారిగా ఉన్నామంటే కనుక ఇంకా చీకటనే పాపంలో ఉన్నావేమో, ఇంకా అవిధేయులుగా మనం ఉంటున్నావేమో. విధేయులుగా మారాలని దేవుడు రాహాబు అనే వేశ్యను మన ముందు పెట్టి ఈ రాత్రి కాల సమయంలో మనతో మాట్లాడుతాను. చదవండి, మరొక మాట చదవండి. 3వ అధ్యాయం 20 వచ్చింది. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం 20 వచ్చింది. అవిధేయులైన వారు అంటే నోవహు 120 సంవత్సరాలు అందరికీ చెప్పాడు సువార్త కదా, అందరికీ చెప్పాడు. 120 సంవత్సరాలు ఆ పట్టణంలో ఉన్న వారందరికీ కూడా చెప్పాడు. చెప్తే వారు విన్నారా అంటే కనుక వినలేదు. అవిధేయులుగానే ఉండిపోయారు, ఏళన చేస్తూ ఉండిపోయారు. దేవుని గురించి అవగాహన తెచ్చుకోలేదు. తన కుటుంబం మాత్రమే, తన భార్య, తన కుమారులు, కోడళ్ళు మాత్రమే వాక్యం అనే మాటలకు లోబడ్డారు కనుక నోవహు చెప్పినట్టు వారు కూడా లోబడ్డారు, సహకరించారు, ఆ వాడలోనికి వెళ్ళి రక్షింపబడ్డారు. నేటి రాత్రి కాల సమయంలో లోబడుతున్నామా, అవిధేయులుగా ఉంటున్నామా? అవిధేయులుగా ఉంటే దేవుని గురించి అవగాహనలోనికి నీవేమాత్రమో రాలేవు. విధేయులుగా ఉంటే కనుక, లోబడితే కనుక దేవుని గురించి నీవు చెప్పగలవు. రాహాబు అనే వేశ్యగా ఉంది, కానీ దేవుని గురించి ఎలా చెప్తుంది తెలుసా? ఆవిడికి ట్యాగ్ అయితే అలా ఉంది, కానీ దేవుని గురించి ఎలా చెప్తుంది తెలుసా? ఆయన ఆకాశం అందు భూమి మందు ఆయనే దేవుడు అని చెప్తుంది. ఎందుకంటే ఆవిడ దేవుని వాక్యం గురించి పూర్తి అవగాహన కలిగిందిగా ఉంది. మనకెందుకు రావట్లేదంటే కనుక వాక్యానికి విధేయత మనము చూపించట్లేదు. వాక్యం గద్దించినప్పుడు, వాక్యం మనతో మాట్లాడినప్పుడు వాక్యానికి మనం లోబడితే, దాన్ని మనం అనుసరిస్తే కనుక ఆ వాక్యానికి మనం విధేయులైనట్టు. నన్ను కాదులే అనుకుంటే కనుక అవిధేయులుగా మిగిలిపోతాం. అప్పుడు మనకి దేవుని గురించి అవగాహన రాదు. చదవండి, మరొక మాట చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ ఆయన చిత్తము చొప్పున నెరవేర్చేవాడు మాత్రమే. చదవండి. ప్రవేశింపడు కానీ వాక్య చిత్త ప్రకారంగా వాక్యమైన దేవుడు చెప్పినట్లు చేసేవాడే పరలోకానికి వెళ్తాడు. అలా కాకుండా ప్రార్థనకు వచ్చి ఆదరించుకున్నాడు, స్కూల్ పిల్లలాగా ఆదరించుకుని అటెండ్ అయ్యి వెళ్ళిపోతే ఏమాత్రమో ప్రయోజనం లేదు. అప్పుడే వారు చెప్తారంట, ఆయన వచ్చినప్పుడు, ప్రభువా 52 వారాలు నీ సన్నిధికి రాలేదా, లేదే ప్రతి శుక్రవారం నీ సన్నిధికి మానకుండా రాలేదా అని చెప్తే కనుక ప్రభు అంటాడంట, నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడంట. ఎందుకు అంటే కనుక దేవుని గురించి మందిరానికి వెళ్ళాలని అలవాటు నేర్చుకున్నాం, ప్రార్థనకి వెళ్ళాలని గుర్తుపెట్టుకున్నాం, కానీ దేవుని గురించి పూర్తి అవగాహన తెచ్చుకున్న వారిగా లేము. అలా ఉంటే కనుక ఇదిగో రాహాబు అనే వేశ్య తప్పించబడింది. రాహాబు అనే వేశ్య మూడవదిగా దేవుని గురించి పూర్తి అవగాహన కలిగిందిగా దేవుని గురించి చెప్పగలుగుతుంది. నీవు నేను చెప్పలేకపోతున్నామంటే వాక్యానికి విధేయత చూపించట్లేదు. అవిధేయులుగా ఉండిపోతున్న కారణాన్ని బట్టే, వాక్యానికి లోబడని కారణాన్ని బట్టే దేవుని గురించి పూర్తి అవగాహన మనకి రావట్లేదు. నాలుగో విషయం అదే 2వ అధ్యాయం 12-13 వచనం చదువుతాం. రాహాబు మనవి చేసే విషయం ఉంటుంది అక్కడ, చదువు. నాలుగవదిగా ఈ రాహాబు ఏం చేస్తుందో తెలుసా? మనవి చేసే అనుభవం కలిగి ఉంది. అనుభవం ఏంటంటే అపాయం వస్తుందని తెలిసినప్పుడు తన కుటుంబం కోసం ఈ పట్టణాన్ని ఎలాగ నాశనం చేసేస్తారు, ఇందులో ఉన్నదంతా కాల్ చేస్తారు. నేను మాత్రమే కాదు, నా కుటుంబీకులు, నా బంధువులు ఉన్నారు, వారిని కూడా రక్షించుకోవాలని మనవి చేస్తుంది.
ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటే సొదొమ గొమొర్రా అనే పట్టణం నాశనం చేయడానికి ప్రభు దిగి వచ్చినప్పుడు నా కుమారుడైన నా స్నేహితుడైన అబ్రహాంకు నేను చెప్పకుండా ఈ సంగతి చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటే లోతు అనే తన కుటుంబం ఉంది కాబట్టి, లేకపోతే అబ్రహాము మనవి చేస్తున్నాడు ఏమని, ప్రభా ఇంతమంది దుర్నీతి పరులు ఉన్నారు కదా, దుర్నీతి మంతులతో నీతి మంతులను కూడా నాశనం చేసేస్తావా అని ఏం చేస్తున్నాడు, మనవి చేస్తున్నాడు. ఎంతమంది కలిసి మొదలెట్టాడు, ఎందుకని చెప్పాలి. నినివే పట్టణం, సొదొమ గొమొర్రా పట్టణము మహాపట్టణం అని, దాన్ని 9 పాలించేవారని రాయబడింది కదా. మరి 50 మంది కలిసి ఎందుకు మొదలెట్టాడు, చక్కటి మాట చెప్తాను. 50 మంది కలిసి ఎందుకు మొదలెట్టాడు తెలుసా, అంత దుర్మార్గమైన పట్టణంలో అంతకుమించి ఉండరాని, అంతే. అది ఎంత దుర్మార్గం తెలుసా, వచ్చిన వారు మగోళ్ళు ఆడోళ్ళు తెలియకపోయినా, చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు లోతు ఇంటిని చుట్టుముట్టి వారిని బయటకు పంపించి వారితో మేము ఉంటాము. అంత దుర్మార్గమైన పట్టణంలో 50 మంది నుంచి ఉండరని అబ్రహాము 50 మంది కలిసి మొదలెట్టాడు. అబ్రహాం మనవి ఎలా ఉంటుందో తెలుసా, దుమ్ముని ధూళిని నీతిమంతుల్ని పాడు చేయగలదు. చెయ్యను, నువ్వు అంతగా ప్రార్థన చేస్తూ 10 మంది ఉన్నా నేను చెయ్యను అంటున్నాడు దేవుడు. అలాగే రాహాబు మనవి ఎలా ఉందో తెలుసా, నా కుటుంబాన్ని, నా రక్త సంబంధికులు ఉన్నారు, దీన్ని దేవుడు మీకు ఇచ్చేస్తున్నప్పుడు నాశనం అయిపోతే వాళ్ళు కూడా నాకైతే అభయం ఇచ్చారు, ఇదిగో మీతో ప్రమాణం చేయించుకుంటున్నాను. 13, 14 వచనాల్లో మనం ఏంటో తెలుసా, నా ఇంటి వారిని కూడా మీరు, మీకు సహాయం చేస్తున్నందుకు నా ఇంటి వారిని కూడా మీరు రక్షించండి, సహాయం చేయండి అంటుంది. నువ్వు రక్షింపబడితే, నువ్వు నిజంగా దేవుని గురించి అవగాహన కలిగిన వ్యక్తిగా ఉంటే కనుక, దేవుని గురించి పూర్తి అవగాహన తెచ్చుకుంటే కనుక, నీ కుటుంబంలో ఎవరు నశించిపోవటాన్ని నీవు ఇష్టపడవు, నీ బంధువుల్లో ఎవరు నశించిపోవటాన్ని నీవు ఇష్టపడవు. వారి కోసం ఏం చేస్తావు తెలుసా, నిత్యము మనవి చేస్తావు. దేవుడికి ఏం చేస్తావు, మనం చేస్తావు. రాహాబు అనే వేశ్య వచ్చిన వేగుల వారికి మనం చేసినట్లు, ఆ వేగుల వారికి సాదృశ్యంగా ఉన్న దేవుని గురించి అవగాహన కలిగిన నీవు, ఇదిగో ప్రభువా నన్ను రక్షించావు, ఇదిగో నా భర్త, లేకపోతే నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా పక్కవారు, నా ఇంటి వారు, నాకు తెలిసిన వారు నరకంలోకి వెళ్ళిపోతారు, వారికి కూడా రక్షణ ఈ ప్రభా, వారిని కూడా రక్షించి ప్రభా అని దేవునికి మనవి చేసే వ్యక్తిగా నీవు ఉంటావు. ఎప్పుడు అంటే కనుక దేవుని గురించి పూర్తి అవగాహన నీకు వచ్చినప్పుడు మనవి చేస్తాను. 5వ మాట చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. చదవండి. 2వ అధ్యాయంలోనే 13, 14 వచ్చిన మరొకసారి చదవండి. ఈ 5వ మాటలో మీరు చదువుకోండి, నేను వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ 5వ మాటలో రాహాబుకి ఏముందని తెలుసా, జ్ఞానం కనబడుతుంది. బుద్ధిహీనుడు లేదా జ్ఞానహీనుడు ఏం చేస్తారో తెలుసా, తాను బతికితే చాలు, తన కడిపే దేవుడు అనుకుంటాడు, అంతే కదా. కొంతమంది ఉంటారు ఇంటికాడ భార్య ఏమైపోతో పిల్లలు ఏమైపోతారో అని ఆలోచించరు. వచ్చిన 500 కూడా కొట్టుగాడ కూర్చుని ఫుల్గా చేస్తారు, అవసరమైతే అక్కడే పడుకుంటారు. వీడికి ఏమాత్రం కుటుంబం గురించి బాధ్యత లేదు, భారం లేదు, అవగాహన లేదు, కుటుంబాన్ని కట్టుకునే పరిస్థితి లేదు. అందుకని వాక్యం చక్కటి మాట చెప్తుంది కదా, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తుంది తెలుసా, జ్ఞానవంతురాలు, చదవండి. రాహాబుకి ఇంకోటి ఏంటి తెలుసా, తన ఇల్లుని కట్టుకోవాలన్న జ్ఞానము ఉంది. నేనొక్కదాన్ని రక్షింపబడతాం కాదు, నా ఇంటి వారందరూ కూడా రక్షింపబడాలన్న జ్ఞానము ఉంది. ఆ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఒక మాట చదివేసి ముగించుకుందాం. లోకస్ వార్త 6వ అధ్యాయం. లోకస్ వార్త 16వ అధ్యాయం 8వ వచనంలో, ఏన్ని బట్టి మెచ్చుకున్నాడంట, అన్యాయస్తుడు. మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నటించాడు. ఏ యుక్తిగా నటించాడు ముందు అయ్యి రాయబడతాయి.
యుక్తిగా నటించాడని ఆ యుక్తిని బట్టి దేవుడు ఏం చేశాడని తెలుసా, లేదా యజమానుడు ఏం చేశాడని తెలుసా, మెచ్చుకున్నాడు. రాహాబు వేశ్యగా ఉంది. రాహాబు వేశ్య అనే ట్యాగ్ తగిలించుకుంది. రాహాబు ఎరుకోలో పాపాత్మురాలుగా కనబడుతుంది. కానీ చేసేది తప్పే అయినా, లేదా తప్పు చేసిన వ్యక్తిగా ముద్రింపబడినా, కానీ గృహ నిర్వాహకత్వంలో యుక్తిగా నడుచుకుంటుంది. మీకు సహాయం చేశాను కాబట్టి, వేగుల వారైన మీకు ప్రాణాలకు తెగించి సహాయం చేశాను కాబట్టి నా కుటుంబాన్నంతా కూడా మీరు కాపాడాలి. మీ దేవుడు ఈ ఎరుకోని మీకు ఇచ్చేస్తున్నాడు. ఏం చేసిందంటే యుక్తిగా నడుచుకుంది. అంటే రాహాబు 5వ విషయంలో జ్ఞానం కలిగిందిగా ఉంది. మరొక మాట చదవండి. చివరిగా ఈ మాట చదివేసి ముగించుకుందాం. ఆవిడ ఎలా రక్షణ పడిందో 6వ అధ్యాయంలో ఎరుకోని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చేశాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చేసినప్పుడు ఆ ఎరుకోలో ఉన్న ఈ రాహాబు తప్పించబడింది. చదవండి, ఆ మాట చదివి ముగించుకుందాం. 6వ అధ్యాయం 23వ వచనం కానీ చదవండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మాట్లాడింది ఎంతమంది చెప్పండి అమ్మా? వేగుల వారితో మాట్లాడింది ఎంతమంది? ఎవరింటికి వచ్చారు వేగులు? చెప్పండి అమ్మా. రాహాబు అనే ఇంటికే కదా. ఈ వేగుల వారితో ఎంతమంది మాట్లాడారు? రాహాబు ఒక్కతే మాట్లాడింది. కానీ లిస్ట్ చూడండి, 6వ అధ్యాయం ఎంతమంది తప్పించబడ్డారు చదువుతున్నారు సార్. దేవునికి స్తోత్రం. ఒక్క వ్యక్తి, ఇంకా చాలా విషయాలు నేను ముగిస్తున్నాను వాక్యాన్ని. రాహాబు అనే వేశ్య గురించి అమ్మ ఆగండమ్మ. మీరు ఏంటి ఇందాక నుంచి వస్తుంది, మీ పని మీదే, ఇంటికాడ ఆడుకుపోయారా? ఒక రాహాబు గురించి మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన శరణు తెచ్చిన వారిని ఆయన సిగ్గుపరచడు. 71వ అధ్యాయంలో మొదటి వచ్చిన మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన శరణు తెచ్చిన వారిని ఆయన సిగ్గుపరచడు. ఆయన శరణు తెచ్చిన రాహాబును దేవుడు సిగ్గుపరచలేదు. రాహాబు అనే వేశ్య అని చెప్పబడిన ఆవిడలో మనము పరిశీలన చేసిన కొన్ని విషయాల్లో 2వ అధ్యాయంలో మాత్రమే 5 లక్షణాలు మనము చూడగలిగాం. ఏమిటి 5 లక్షణాలు అంటే? మొట్టమొదటిగా చెప్పండి, మర్చిపోయారా? ఆవిడ ఉపాయం కలిగింది. రెండవదిగా ఆవిడ ఎరుగున్నది, అంటే ఎవరికి ఏమిస్తారో ఎరుగున్నది. మూడవదిగా చెప్పాలి, దేవుని గురించిన అవగాహన కలిగింది. 4వదిగా మనవి చేసే స్థితి కలిగింది. 5వదిగా జ్ఞానవంతురాలుగా ఉంది. ఈ 5 లక్షణాలు రాహాబు విషయంలో చూసినప్పుడు ఏం జరిగింది అంటే కనుక, ఆవిడ ఎరుగున్నది, ఆవిడ నమ్మింది, ఏమాత్రం ఒమ్ముపోలేదు, శరణు వచ్చింది, అందుకనే ఆశ్రయించబడింది. ఆశ్రయపురమైన ఎరుకోలో నుంచి, కాలిపోతున్న ఎరుకోలో నుంచి తప్పించబడి ఇశ్రాయేలు పాళెము సమీపానికి వచ్చేసింది. ఇశ్రాయేలు పాళెం ఒక్కతే కాదు, జ్ఞానవంతురాలుగా తన కుటుంబం అంతటి గురించి అడిగింది. అందుకే నాకు లిస్టు రాయబడింది కదా. వారి తల్లిదండ్రులు, వారి అన్నదమ్ముళ్ళు, వారి అక్క చెల్లెళ్ళు, వారి పిల్లలు అందరూ కూడా ఏం చేయబడ్డారంటే ఇప్పుడు తప్పించబడ్డారు. ఒక్కతే మాట్లాడింది. ఈ రాత్రికాల సమయంలో దేవుని గురించి నువ్వు ఎరిగిన దానిగా, అవగాహన కలిగిన దానిగా మనవి చేసే స్థితిని ఉంటే కనుక, జ్ఞానవంతురాలు అయితే కనుక నువ్వు మనవి చేసిన నీ ఇల్లు నువ్వు కట్టుకోగలవు. దేవుడిని నీ లోకమనే ఉగ్రతలో నుంచి, ఈ లోకమనే ఎరుకోలో నుంచి, ఈ లోకము అగ్ని గంధకాల చేత కాల్చబడే, లేకపోతే పంచభూతాలు లయమైపోయే ఆ సమయంలో ఈ లోకమనే ఎరుకోలోంచి నీ కలిగిన వారందరినీ కూడా నువ్వేం చేయగలుగుతావు? ఇప్పుడు రక్షించుకోగలుగుతావు. రాహాబులో ఉన్న లక్షణాలు నీలో ఉంటే కనుక నీవు పరలోకానికి, నీ బంధువర్గాన్ని, నీ కుటుంబాన్ని కూడా చేర్చగలిగిన మనవి, జ్ఞానము, వివేచన ఇవన్నీ కూడా నీలో ఉంటాయి. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి ఈ మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మనందరి వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.